రామారావు గారు టాపిక్ వచ్చింది కాబట్టి రామారావు గారితో మేము ఒక జాయింట్ ప్రొడక్షన్లో ఒకటి యమగోళని ఒకటి తీసాం. యముడు ఎవరైతే బాగుంటుంది, పవన్ చంద్రరావు గారి దృష్టిలో మీరే యముడండి అన్నాడు నరసరాజు గారు. నేను యముడినా, అయితే హీరో ఎవరు? ఏం బ్రదర్ మర్చిపోయిందా మీకు? ఇప్పుడు నన్ను తిడుతూ ఉంటే జనం ఒప్పుకుంటారు అనుకున్నావా? నేను ఉండక నీకు ఎందుకు వస్తాను ఈ థాట్స్ అని నన్ను కొంచెం ఇండైరెక్ట్గా మందలించారు. గురుగారు, ఇప్పుడు మీకు రామారావు గారు టాపిక్ వచ్చింది కాబట్టి, ఎన్టీ రామారావు గారు టాపిక్ వచ్చింది కాబట్టి రామారావు గారితో మేము ఒక జాయింట్ ప్రొడక్షన్లో ఒకటి యమగోళని ఒకటి తీసాం సార్. అదే అంటే యమగోళ కథని డివి నరసరాజు గారు నాకు ఒక లైన్ చెప్పారు. ఓకే. ఆయన చెప్పటంలోనే చాలా అందంగా చెప్పారు. అది చాలా బాగుంది. సరే, దాని మీద ఒక 2 నెలలు కూర్చొని ఇద్దరం వర్క్ చేసాం. చేసిన తర్వాత ఎవరైతే బాగుంటుంది వేషము అని అనుకుని రామారావు గారికి చెబుదామా అని ముందు కథ అని అనుకున్నాం. ఆయన దగ్గర అపాయింట్మెంట్ తీసుకుని తెల్లవారుదాం 5 గంటలకు అపాయింట్మెంట్ ఇచ్చారు కథ చెప్పడానికి. నేను నరసరాజు గారు వెళ్ళి కథ చెప్పాను. నరసరాజు గారి ట్రీట్మెంట్లో అక్కడక్కడ కొన్ని డైలాగులు కూడా మెన్షన్ చేస్తూ చెప్పారు కథ చెప్పటంలో. అంతా విన్నాక చాలా ఎంజాయ్ చేశారు ఎన్టీఆర్ గారు. నరసరాజు గారు యముడు ఎవరైతే బాగుంటుంది అని నరసరాజు గారిని క్వశ్చన్ చేశాడు. నేను నరసరాజు గారు రామారావు గారు పెద్ద ఆయన కూర్చుంది. అంటే నరసరాజు గారు నా వెంక తిరిగి ఏం బ్రదర్ ఏమన్నా అనుకున్నారా యముడు ఎవరు అని. నేనేం మాట్లాడ, పవన్ చంద్రరావు గారి దృష్టిలో మీరే యముడండి అన్నాడు నరసరాజు గారు. నేను యముడినా, అయితే హీరో ఎవరు? నేను బాలయ్య బాబు చేత హీరో వేయించుదామండి. మీరే ఏం బ్రదర్ మర్చిపోయిందా మీకు? బాలయ్య బాబు నన్ను తిడుతూ ఉంటే జనం ఒప్పుకుంటారు అనుకున్నావా? నరసరాజు గారు చాలా చక్కగా ట్రీట్ చేశారయ్యా క్యారెక్టరు. మంచి డైలాగులు ఉన్నాయ్యా. యముడు ఇంద్రుడు కొత్త యదవుల కింద ట్రీట్ చేశారు నరసరాజు గారు. మీరు నన్ను యముడేయమంటారా? నేను ఆయనతో పెద్ద ఆయనతో ఏం మాట్లాడతాం, నేను కొంచెం కామ్ అయిపోయాను. ఎవరైతే బాగుంటారు అని నరసరాజు గారు ఇంకా చూస్తూ అంటే నేను ఉండక శివాజీ గారిని అడుగుతాను సార్, శివాజీ గణేషన్ గారిని యముడు. నేను మళ్ళా మర్చిపోతాను నీకు పూర్ణచంద్రరావు. శివాజీ గారు నాకంటే గొప్ప నటుడయ్యా, ఆయన వెళ్ళి యముడిగా వేస్తాడా? నీకు ఎందుకు వస్తాను ఈ థాట్స్ అని నన్ను కొంచెం ఇండైరెక్ట్గా మందలించారు. నాకు ఒక్కరోజు టైం ఇవ్వండి, ఆలోచించి చెప్తాను అని 2 రోజులు పోయిన తర్వాత నరసరాజు గారికి ఫోన్ చేసి, ఎస్వి రంగారావు గారు కరెక్టు లేరు, ఆయన ఆర్ నాగేశ్వరరావు గారు సెకండ్ చాయిస్, ఆయన లేరు. ఇక మిగిలిన వాళ్ళందరూ ఎవరిని పెట్టినా కానీ ఆ క్యారెక్టర్కి వెయిట్ రాదు. అవును. కాబట్టి ఇక దేర్ ఇస్ నో అదర్ గో నరసరాజు గారు, కైకాల సత్యనారాయణ గారితోనే వేయించుదాము అని. ఇక సరే అని మేము కూడా కాంప్రమైజ్ అయ్యాం. కైకాల గారు చేయగలరా లేరా అనేది కంటే, అంటే అఫ్కోర్స్ కైకాల సత్యనారాయణ గారిది నాది ఒక ఊరే, గుడివాడ. సరే, కైకాల సత్యనారాయణ గారిని కన్ఫర్మ్ అని అనుకున్నాం. సెట్లోకి వచ్చిన తర్వాత నరసరాజు గారు రాసిన డైలాగు ఇది ఆ గస్ట్లో కానీ ఆ యాక్టింగ్లో కానీ కైకాల సత్యనారాయణ గారి దగ్గర రావటల్లా. ఒక 5-6 రిహార్సల్స్ చేసినా కానీ రాలా. ఇప్పుడు రామారావు గారు కైకాల సత్యనారాయణ గారిని పిలిచి, గదెట్టాయు సత్యనారాయణ గారు అని తీసుకుని చూడు ఇట్లా చెయ్యాలి అని, యముండా అలాగేనండి అనేవాడు సత్యనారాయణ. అయినా కానీ మళ్ళా గతనికి ఇచ్చి చేయమంటే కూడా 5-6 సార్లు కూడా ఆ గస్టో రాలా. మళ్ళీ చేస్తున్నా చూడు అని ఆయన 5 సార్లు చేసి చూపిస్తే కానీ
ఆ కిక్కు రాలేదు ఆయనకి. అదే అది పట్టుకున్నారు, ఆ తర్వాత పట్టుకున్నారు ఆయన. అది చాలా అసలు అది నరసరాజు గారి యొక్క గొప్పతనం. ఆ డైలాగులు అసలు ఆ గస్తు ఏముండా అది తమిళ్లో రాలేదండి, హిందీలో కూడా రాలా మాకు. హిందీలో ప్రేమ్నాథ్ గారి చేత వేయించాం ఆ వేషం. ఓకే. రాలా. ఓకే. ఆయన బాగా మార్నింగే డ్రింక్ చేసేవాడు. యముండా ఆ లెవెలు, ఆ ఎమోషను, ఆ జోషు రాలే ఆయన దగ్గర కూడా హిందీలో. ఆ విధంగా యమగోళ అంతా అయిపోయిన తర్వాత ఎస్ వెంకటరత్నం గారు అని కెమెరామెన్ ఉండేవారు. ఆయనకి డేట్స్ ఇచ్చారు కానీ కథ లేదు. ఓకే. ఎన్టీఆర్ గారు అప్పుడు నన్ను పిలిచి, పంచారావు వెంకటరత్నానికి నేను డేట్లు ఇచ్చాను, కథ లేదు, నువ్వు వెంకటరత్నం గారు కలిసి చేసుకోండి ఈ పిక్చరు, చాలా నాకు కథ బాగా నచ్చింది, వెంటనే మొదలు పెడదావు. నాతో తాతినేని రామారావు గారు నాకు డైరెక్టర్, ఆయన కూడా కలిపి ముగ్గురం కలిపి తీసింది యమగోళ. ఓకే. పెద్ద సక్సెస్ అండి తెలుగులో. అవును. కానీ తమిళ్లో పెద్ద సక్సెస్ అవ్వలా. ఓకే. హిందీలో అస్సలు బాగా దెబ్బతింది. ఎందుకంటే హిందీలో యముడు ఇంద్రుడు దేవుళ్ళ కింద లెక్క వారికి. ఓకే. అది ఏం జరిగిందంటే బజరంగ దళ్, ఈ ఆర్ఎస్ఎస్, ఈ యముణ్ణి ఇంద్రుని కూడా దేవుడు గుళ్ళు ఉన్నాయండి నార్త్ ఇండియాలో, మనకి లేవు. అవును. మనం ట్రీట్ చేసిన విధానం 2 క్యారెక్టర్లు బఫూనరీ క్యారెక్టర్స్ కింద, డాఫర్ కింద, పింపు కింద ట్రీట్ చేసాం నరసరాజు గారి ట్రీట్మెంట్ లో. ఓకే. అది అక్కడ బాగా బ్యాన్ చేశారు అక్కడ సినిమాని నార్త్ ఇండియాలో. లోక్ పర్లోక్ అని చెప్పి తీసాము. ఓకే. బాగా దెబ్బతింది ఆ సినిమా. ఓకే. ఎందుకు చెప్పాలి అంటే రామారావు గారితో మాకున్న అనుభవం. అట్లాగే నాగేశ్వరరావుతో రైతు కుటుంబం అని ఒకటి, శ్రీరామ రక్షణ ఒకటి జాయింట్ వెంచర్లుగా చేసాము. నాగేశ్వర గారితో చేసింది అది. నాగేశ్వరరావుతో. ఓకే. ఇదంతా కూడా వేణు గారు ఒక విషయం చెప్పాలంటే అనుభవంతో చేసినటువంటి ఎక్స్పెరిమెంట్లే అయినాయి నాకు జీవితంలో. ఓకే. సినిమా బ్యాక్గ్రౌండ్ లేదు, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేదు, ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ లేదు, కొంత ఓన్లీ ఆ అన్ని సెక్టార్లోనూ పనిచేసినటువంటి అనుభవంతోనే నేను 87 సినిమాలు 9 లాంగ్వేజెస్లో చేయగలిగా. గ్రేట్ సార్. ఆల్ ఇండియాలో అన్ని లాంగ్వేజెస్లో చేసిన వాళ్ళల్లో నేను 2వ వాడినో 3వ వాడినో అవుతానేమో. ఓకే. రామానాయుడు గారు సురేష్ ప్రొడక్షన్లో 120 సినిమాలు చేశారు. అవును. రామోజీరావు గారు ఉషాకిరణ్ మూవీస్లో చేశారు. అవును. నేను చేసే అన్ని సినిమాలు అన్ని లాంగ్వేజెస్లో చేసిన వాళ్ళు. ఇదంతా కూడా నా స్వశక్తి అనుకునే కంటే సిన్సియారిటీతో పాటు ఒక అదృష్టం కూడా కలిసి వచ్చిందేమో అని అనుకుంటాను. ఓకే. లేకపోతే ఒక ఆర్డినరీ పర్సన్ ఎలా ఇన్ని సినిమాలు చేయగలిగాడు ఇంతమందితో అంటే తెలుగులో ఎన్టీఆర్ గారితో, నాగేశ్వరరావు గారితో, శోభన్ బాబు గారితో, చిరంజీవి గారితో, మురళీమోహన్ గారితో, కృష్ణ గారితో, అవును, తమిళ్లో శివాజీ గారితో, ఎంజీఆర్ గారితో, కమల్ హాసన్తో, రజనీకాంత్ గారితో, ఇవాళ చీఫ్ మినిస్టర్ అయినటువంటి విజయ్తో, అవును, ఎస్, ఇంకా చెప్పాలి అంటే అజిత్ అని ఇప్పుడు లైమ్ లైట్లో ఉన్న అబ్బాయి నేనే మొదటిసారి మేకప్ వేయించి కెమెరా ముందు నిలబెట్టిన వాడిని. అవును, విక్రమ్. అట్లాగే మలయాళంలో ప్రేమ్ నజీర్ గారు, మమ్ముటి. అవును. కన్నడంలో రాజ్కుమార్ గారు, విష్ణువర్ధన్. హిందీలో అమితాబ్ గారు, ధర్మేంద్ర గారు, జితేంద్ర గారు, రాజ్బబ్బర్ గారు, ఇంతమందితో. అవును. బెంగాలీలో ఉత్తమ్ కుమార్, తపస్ పాల్, ఒరియాలో ఉత్తమ్ మహన్. అంటే ఆ రోజుల్లో వాళ్ళు ఆ లాంగ్వేజ్కి టాప్ హీరోస్. అందరితోనూ అట్లా చేయగలిగినటువంటి అదృష్టం నాకు దక్కింది. తెలుగు